నగరంలోని వేదరాజు థియేటర్ రోడ్డు ప్రభా హాస్పిటల్స్ దగ్గర భవిష్య హాస్పిటల్ ప్రారంభించారు. ఆయుష్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ మోహన్, భవిష్య హాస్పిటల్ యాజమాని విజయ్ ప్రసాద్ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ భవిష్య హాస్పిటల్ నందు 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. న్యూరో సర్జన్ అదేవిధంగా జనరల్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. డాక్టర్ సానబోయిన లావణ్య మహిళలకు సంబంధించిన అన్ని వైద్య సేవలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. యాక్సిడెంట్లు సంబంధిత వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చాలా సక్సెస్ఫుల్ అన్నాం. ఈ 3 సంవత్సరాల సక్సెస్ఫుల్ కెరీర్ తర్వాత ఇప్పుడు మేము భవిష్య క్లినిక్ భవిష్య హాస్పిటల్గా మార్చి ఇక్కడ ఓపీతో పాటు ఇన్పేషెంట్లు అలాగే ఆపరేషన్లు బ్రెయిన్ సంబంధించి స్పైన్ సంబంధించి అట్లాగే లాప్రోస్కోపిక్ సర్జరీలు కూడా అన్ని స్టార్ట్ చేస్తున్నాం. చాలా తక్కువ రేటుకి నాణ్యమైన వైద్యం చాలా పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. దయచేసి మీరందరూ ఆస్వాదించాలని. నా పేరు డాక్టర్ విజయ్ ప్రసాద్. నేను న్యూరో సర్జన్. గత 8 సంవత్సరాల నుంచి ఏలూరులో సేవ చేస్తున్నాను న్యూరో సర్జన్ కింద. అట్లాగే మేడం గారు లావణ్య గారు, తను జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. తను కూడా ఆశ్రమంలోనూ గత 8 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. మేము ఈరోజు సొంతంగా హాస్పిటల్ స్టార్ట్ చేసి ప్రజలకు సేవ చేద్దామని సొంతంగా హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. ఎమర్జెన్సీ ఇక్కడ 24 hours అన్ని కేసులు తీసుకుంటాం. ఆరోగ్యశ్రీ తొందరలో ఆరోగ్యశ్రీ కూడా వెళ్తాం. హెల్త్ ఎంప్లాయీస్కి ఆరోగ్యశ్రీ అది 1 year పడుతుంది. స్టార్ట్ అయిన 1 yearకి వస్తుంది. ఓకే సార్.